వెంకటరెడ్డి గారు, ఈ మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారని, ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారని మీరు ఒక ఆందోళన చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయి, 1,50,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు ఆరోపణ చేస్తారు, ఆందోళన చేస్తారు. కల్తీ లిక్కరు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కరు, తర్వాత ఈ తొక్కిసలాట, వీళ్ళ నిర్లక్ష్యంతో భక్తుల్ని చంపుతున్నారని మీరు ఒక్కొక్క ఇష్యూ తీసుకొని మీరు ఈ విధంగా పోరాటం చేస్తుంటే మీ పైన కల్తీ నెయ్యి, రసాయనాలు నెయ్యి, దేవుడితో ఆడుకున్నారు అనే అంశం వస్తుంది. మీరు సైలెంట్గా ఉంటే ఇవేవి రావేమో నాకు అనిపిస్తోంది. ఎందుకు ఇవన్నీ పూసుకుంటున్నారు మీరు? అసలు ఒకటిసారి మేము ఒక పొలిటికల్ పోతే పోయింది, వదిలేయచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు? ఎట్లేశ్వర్ గారు ఒక పొలిటికల్ పార్టీగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ గురించి, దారుణాల గురించి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సంపదని పప్పు బెల్లాల్లాగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్మేసుకుంటా కూర్చుంటా ప్రతిపక్షంగా మేము చూస్తూ కూర్చోం కదా. సో ఆయన మా మీద ఎన్నో దానివల్ల కోటాను కోట్ల భక్తుల మనోభావం, అందుకని ప్రజలకు కూడా అర్థమయ్యేట దేవదేవుడికి అపవిత్రత జరుగుతుంది మీ వల్ల. ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయడం అదే సార్, ప్రజలకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏం ఆరోపణలు చేశారు, దానికి సంబంధించి ఎట్లా వాళ్ళే దొరికిపోయారు అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది దాదాపుగా సంవత్సరం క్రితం వీళ్ళు ఆరోపణలు చేసింది. సెప్టెంబర్ నెలలో వీళ్ళ ప్రభుత్వ పరిపాలన 100 రోజులు దాటిన తర్వాత 100 రోజుల్లోనే వీళ్ళ బుడమేరుకు వరదలు, లేదంటే వీళ్ళ వైఫల్యాలు, ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి అప్పటికే అప్పుల కుప్ప, ఒక పథకం ఏమీ బిగిన్ చేయలేదు. అప్పుడు సడన్గా దాన్ని తీసుకుని వచ్చారు. కానీ ఇది సడన్గా తీసుకొచ్చినటువంటి కాదు, దీనికి బీజం పడింది ఎలక్షన్ రిజల్ట్ రోజు. ఎందుకు ఎలక్షన్ రిజల్ట్ రోజు బీజం పడింది? అదేంట్రా, మనం 3 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసాం, ఈవీఎంలు మేనేజ్ చేసాం, అయినా 40% ఓటింగ్ ఎట్లా వచ్చింది? 40% కాదు కదా రావాల్సింది, 20-25 కదా. 40% ఎట్లా వచ్చింది ఈవీఎంలు మేనేజ్ చేసినా? అయినా జగన్మోహన్ రెడ్డి గారు అయినా ప్రజల్లో ఇంకా బలమైనటువంటి నేతగానే ఉన్నాడు. ఆయన అప్పుడే 1 నెల రోజుల్లోనే రషీద్ హత్య జరిగితే బయటకు వస్తే వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట వచ్చినటువంటి జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపుతున్నా వాళ్ళు వచ్చి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వచ్చి నిలబడతా ఉన్నారే పార్టీ కోసం. సో ఏం చేయాలనేటటువంటి దాని మీద బీజం పడింది. ఈ బీజానికి ఎన్డీడీబీ ల్యాబ్ను వాడుకున్నారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని సంబంధించినటువంటి వాళ్ళని వాడుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితుడు, ఆయన పేరు మేనస్ షా. ఈ మేనస్ షాని వాడుకున్నారు. అంటే దీనికి డేట్లో వేసి మీకు చెబితే అర్థమైంది. అసలు వీళ్ళు కల్తీ నెయ్యి, లేదంటే రసాయనాలు, లేదంటే జంతువుల కొవ్వు ఏది కలవటానికి నిజంగా ఏదన్నా కలిసి ఏదైతే లడ్డూని తయారు చేయడానికి అవకాశం ఉంటుందా లేదా, ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలన్నటువంటి అంశం. తిరుమలకు సంబంధించి దాదాపుగా 310 సంవత్సరాల నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామికి లడ్డుని నైవేద్యంగా పెడతా ఉన్నారు. 1715వ సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున బిగినైంది తిరుమల వెంకటేశ్వర స్వామికి లడ్డు నైవేద్యంగా పెట్టాం. సో ఇప్పటికి 310 సంవత్సరాలు. ఈ 310 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా కల్తీ నెయ్యి అనే పదమే వాడల. ఏ మనిషి కూడా ఈ భారతదేశంలో ఏ మనిషి కూడా కల్తీ నెయ్యి కలిసిందని కానీ, రసాయనాలను కానీ, జంతువుల కొవ్వని కానీ ఏ మనిషే మాట్లాడాల. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సుప్రీంకోర్టు ఆల్రెడీ చీవాట్లు పెట్టింది. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎలా మాట్లాడతారనేది దాన్ని వివరించే ముందు అసలు ఇప్పుడు ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత అసలు ఏమేమి టెస్టులు చేస్తారు, ఎన్నిసార్లు చేస్తారు, ఎంతసేపు చేస్తారు, అది చేసిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, దీనికి సంబంధించి ఏముంటాయి అని అంటే, ఫస్ట్ ఆవు నెయ్యి ట్యాంకర్ వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్కి సంబంధించి వచ్చింది ఏ డైరీ నుంచి వచ్చింది, దానికి NABL సర్టిఫికెట్ ఉందా లేదా, అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ల్యాబ్ సర్టిఫికెట్ ఉంటేనే దాన్ని అసలు యాక్సెప్ట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఆ కంపెనీ ప్రతినిధి అంటే ఆ డైరీ ప్రతినిధి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది, వాళ్ళిద్దరు ప్రతినిధుల సమక్షంలో ఆ ట్యాంకర్ను ఓపెన్ చేస్తారు. ఆ ట్యాంకర్ సీల్ ఓపెన్ చేస్తారు. దాన్ని 3 అరలు ఉంటాయి. ఒక్కొక్క అరలో ఏదైతే 100 గ్రామ్స్ నెయ్యిని తీస్తారు. 1 అర, 2 అర, 3 అర తీసి ఆ మూడింటిని మిక్స్ చేసి, ఎందుకంటే ఒక దాంట్లో కలిస్తే ఇంకో దాంట్లో మూడిట్లో డిఫరెంట్గా చేయొచ్చు కదా, మూడింటిని మిక్స్ చేసి 3 టెస్టులు చేస్తారు సార్. 3 ఎక్స్పర్ట్లు ఉంటారు అక్కడ. 1 మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, 2 ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, 3 ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్. ఈ 3 టెస్టులు చేసిన తర్వాత 2 గంటల పైగా సమయం పడుతుంది ఒక్కొక్క ట్యాంకర్కి ఈ టెస్టులు చేయాలంటే. ఇది చెక్ చేసినాక ఈ టెస్టుల్లో ఏదన్నా చిన్న వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా 98% ప్యూరిటీ ఉండాలి. 97.7 ఉన్నా కూడా తీసుకోరు.
సో అంత ప్యూరిటీ ఉంటేనే దాన్ని తీసుకుంటారు. సో ఆ ప్యూరిటీని అన్ని చెక్ చేసిన తర్వాత అనుమానం వస్తే వెనక్కి పంపిస్తారు. ఈ టెస్టులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి, 14 సార్లు ట్యాంకులు వెనక్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది, 18 ట్యాంకుల్ని వెనక్కి పంపించారు. సో ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఏఆర్ డైరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సప్లై చేయలేదు ఒక్క ట్యాంకు కూడా. వీళ్ళకి టెండర్ వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో వీళ్ళకి టెండర్ వచ్చింది. ఈ టెండర్ వచ్చిన తర్వాత జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సప్లై చేశారు ఒక ట్యాంక్, అది ఓకే. జూన్ 21 మళ్ళీ సప్లై చేశారు, అది ఓకే. జూన్ 25 సప్లై చేశారు, అది ఓకే. జూలై 4 సప్లై చేశారు, అది ఓకే. జూలై 4కి జూలై 6వ తారీఖు మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంది. జూలై 6 రిజెక్ట్ చేశారు. జూలై 5 మధ్యలో మేనర్ షా వచ్చాడు. ఎన్డీడీబీ చైర్మన్ మేనర్ షా వచ్చి తిరుమలలో ఈఓ శ్యామలరావు గారిని జూలై 5 కలిశాడు. జూలై 4 ఏఆర్ డైరీ ట్యాంకర్ ఓకే, చాలా అద్భుతంగా ఉంది, అన్ని టెస్టుల్లో పాస్ అయింది వీళ్ళ లెక్క ప్రకారం. జూలై 6 రిజెక్ట్ అయింది. మధ్యలో మేనర్ షాను శ్యామలరావు దూరారు 5వ తారీఖు. ఈ మేనర్ షా ఎవరు? ఎన్డీడీబీ చైర్మన్. ఎవరు అతను? ఏమైతే ఏమైంది? ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం పర్సనల్, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ షామీర్పేటలో పెద్ద హెరిటేజ్ ప్లాంట్ పెడుతున్నారు. ఈయనేమో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టినని విదేశాలు పోతాడు. ఈయన పెద్ద హెరిటేజ్ ప్లాంట్ని ఎక్కడ కడుతున్నాడు తెలుసా? తెలంగాణలోని హైదరాబాద్ దగ్గరలో ఉన్న షామీర్పేటలో కడుతున్నాడు. మీరు తరిమేశారేమో చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా సార్, ఇప్పుడే కడుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ మేనర్ షా కరకట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా కూడా కలిశాడు. కలిసిన తర్వాత లేదు, హెరిటేజ్ మేము ఎక్కడ ఏం తరవేలేదు సార్. మేము ఉన్నప్పుడు ఒకే వేదక్కి అంబానీ, అదానీ, బిర్లా, బజోంకా, టాటాలు 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒకే వేదికపై వచ్చారు. ఇది హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రావటం. కాబట్టి ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టట్లేదు హెరిటేజ్ ప్లాంట్, షామీర్పేటలో పెడుతున్నాడు. ఆయన ఎవరు తరిమేశారు? ఇప్పుడు ఎవరు తరివేయలేదు. ఆయన ఇప్పుడు మరి ఎందుకు పెడతారో ఆయన సమాధానం చెప్పాలి, అది రెండో పాయింట్. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ క్లియర్ గా ఇది జరిగిన తర్వాత ఎన్డీడీబీ చైర్మన్ హెరిటేజ్ ప్లాంట్ అన్నారు ఏంటి హైదరాబాద్? అదే దానికి సంబంధించి ఆయన పర్సనల్ లింకులు ఉన్నాయి. సో అందుకని ఆయన పర్సనల్గా పిలిచారు. ఇప్పుడు ఎట్లా ఈ ప్రభుత్వం మీద మనం బురద జల్లాలంటే మీ ల్యాబ్కి మేము రిపోర్ట్ పంపిస్తాం, మీరు బురదేసేయండి అని చెప్పారు. అసలు ఆ ల్యాబ్కి పంపించరు. రిపోర్ట్ ఎక్కడ పంపిస్తారు? తిరుమలకి దగ్గరలో ఉన్నటువంటి మైసూరులో ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి పంపించాలి. సో వాళ్ళు దొరికిపోయారు. ఎట్లా? సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు ఈ తిరుమల లడ్డుకు సంబంధించి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, దాని మీద మీరు నిజాలు నిగ్గు తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుబ్బారెడ్డి గారు. అలానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. లేఖ రాసిన తర్వాత సుప్రీంకోర్టుకి సంబంధించి వెళ్ళిన తర్వాత విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనానికి సంబంధించి ఎన్డీడీబీ ఏదైతే డైరీ ఉందో వాళ్ళు ఏం చెప్పారంటే నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళింది, కానీ తన నివేదికలో తప్పులు ఉండవచ్చు అని చెప్పి ఎన్డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం క్లియర్గా మీరు కల్తీ జరిగిందని మాత్రం జనాల్లోకి విస్తృత ప్రచారం చేశారు, కానీ మీ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇది దీంట్లో తప్పులు ఉండవచ్చు కదా అంటే ఎస్ మా ల్యాబ్ రిపోర్ట్లో మేము ఇది కరెక్ట్ అని మేము చెప్పట్లేదు, దీంట్లో తప్పులు కూడా ఉండొచ్చు అని ఎన్డీడీబీ చెప్పింది. కానీ ఎన్డీడీబీ కూడా జంతువులకు అని చెప్పలే కదా, చెప్పలేదు. అది రెండోది కాదు సార్, రెండోది ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు క్లియర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి సీఎం ప్రెస్ ముందు ఎలా మాట్లాడతారు? ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కి పంపేశామని, అసలు ఆ నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని టీటీడీ ఈఓ చాలా స్పష్టంగా చెప్తే మీరు అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తాడు? సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగినటువంటి ప్రశ్న ఏది 1/10/2024 పేపర్ అన్నింటిలో మీకు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనలు ఏదైతే రాజకీయ ప్రకటనలుగా ప్రజల్లో రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉందని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. రెండోది వచ్చేటప్పటికి ఒకరికి ఎలా పొంతం లేనిది చెప్పారో ఒకసారి ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతమంది ప్రెస్ మీట్లో చెప్పున్నారు. ఇది 23/7/2024 వనస్పతి కలిసింది, ట్యాంకర్లో రిజెక్ట్ చేశాం. ఏది ఈఓ శ్యామలరావు స్టేట్మెంట్. 18/9/2024 నెయ్యికి బదులు జంతువులు కొవ్వు వాడారు సీఎం చంద్రబాబు. 20/9/2024 లేదు 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యి, అది మేము వెనక్కి పంపించేసాం, వాడల. ఈయనేమో జంతువుల కొవ్వుతో వాడేసాం చంద్రబాబు నాయుడు గారు, ఈవోనేమో వాడల, అది కల్తీ నెయ్యి అని మాకు అనుమానం వచ్చింది, వెనక్కి పంపించేసాం. తర్వాత మళ్ళీ 22/9/2024 4 ట్యాంకర్లు అప్పటికే వచ్చేసాయి, వాటిలో కల్తీ నెయ్యిని వాడారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముందుకెళ్ళి ఏది ఈవో వాడలేదని చెప్పి 20వ తారీఖు చెప్తే 22వ తారీఖు ఈయన స్టేట్మెంట్. మళ్ళీ 27/9/2024 ఆ నెయ్యి ఎక్కడ వాడారో
ఎక్కడ వాడామో అది అప్రస్తుతం. ఈయనకి అంటే నెయ్యి ఎక్కడ వాడారో అప్రస్తుతం అంట. భక్తులకి అవసరం లేదు, భక్తులకు అవసరం లేదు. భక్తుల మీద మీరు హిందూ మతాన్ని దెబ్బతీయడానికి రకరకాలుగా మీరే కుట్రలు పన్నేసి హిందూ మత ఉద్ధారకులాగా బయటకేం బిల్డప్లు ఇస్తా ఇన్ని రకాలు చెప్తా ఉంటే, రెండు సుబ్బారెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆయన మీద కేసు పెట్టారు. రెండోది ఆయన బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. ఇప్పుడు ఆయనే బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఆయనే. కానీ బోలేబాబా డైరీ బోలేబాబా మాయ అంటున్నారు. ఇది బోలేబాబా మాయ కాదు, చంద్రబాబు గారి రాజకీయ మాయ. చంద్రబాబు నాయుడు గారు సార్, ఈయన కదా పెద్ద బాబా. అప్పుడు ఇది బోలే బాబా కూడా కాదు. ఏం సార్ నేనేమో సైకోలు గీకోలు అరే ఒరేళ్ళు నేను ఎక్కడ మాట్లాడలేదు కదా. చంద్రం బాబా అన్న తప్పే ఉంది దాంట్లో. సో నిజంగా ఇప్పుడు మరి ఇదే దానికి సంబంధించి నిజంగా వీళ్ళు ఏమన్నా హిందూ మతాన్ని ఉద్ధరించేవాళ్ళ, ఇన్ని కాలంలో హిందూ మతానికి సంబంధించి ఏమైనా చేశారా అంటే వీళ్ళు చేసినంత దారుణాలు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు నిజంగా సార్ విషసర్పం అనేటటువంటి మాట కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఎస్వీబీసీ అనేటటువంటి ఒక ఛానల్ని తిరుమలకు సంబంధించి ఒక ఛానల్ పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎస్వీబీసీ ఛానల్ 42 కోట్లు పెట్టి అది ఎస్వీబీసీ ఛానల్ తీసుకొని వస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం ఈటీవీలు లేవా, ఆటలో దేవుడికి చూపిస్తారు కదా, ఎస్వీబీసీ ఛానల్ అవసరమా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇంకేందంటే దేవుడు డబ్బులు ఎందుకు వృధా చేయడం అని పరమ భక్తుడు కాబట్టి మాట్లాడారు. పరమ భక్తుడు ఈయన స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి ఉండొచ్చు, దేవుడికేమో ఒక ఛానల్ ఉండకూడదా? ఏది 140 కోట్ల హిందువులకు సంబంధించినటువంటి ఒక గుడికి ఒక ఛానల్ ఉండకూడదా? ఈయనకి చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చాడు ఆ ఛానల్ని, అయినా దాన్ని విమర్శించాడు. తిరుమలలో వీళ్ళు ఉన్నప్పుడు 2 కొండలే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 7 కొండలుగా తిరుమలకు జీవో తీసుకొని వచ్చాడు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని చేయకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారే తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పి జీవో తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. జయచంద్ర నాయుడుతో కేసు కూడా వేయించాడు కదా అప్పుడు. అదే బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు. అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి వాళ్ళు మాలలు వేసుకోవడం వల్ల ఇదేంటి ఆ ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుందని మాట్లాడతాడు. విజయవాడలో 40 గుళ్ళును కూలుస్తాడు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపుతాడు. తిరుపతిలో టికెట్లకు 6 చంపుతారు. ఏదైతే టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడగట్టి సింహాచలంలో 7 చంపుతారు. మొన్న కాశీబుగ్లో 9 మందిని చంపుతారు. వీళ్ళ అబ్బాయి కోసం లోకేష్ కోసం క్షుద్ర పూజలు చేయిస్తారు. మరి ఈయన చంద్రబాబు నాయుడు హిందూ మత ఉద్ధారకుడా, హిందూ మత ద్రోహాన్ని నేను అడుగుతా ఉన్నా. రెండోది, ఇదే 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారని చెప్పిందా రామ్నాథ్ గారు కూడా చెప్పారు ఈనాడు పత్రికలో. 1,00,000 లడ్లు అయోధ్యలో క్వాలిటీతో తయారు చేశారంట. ఎందుకు తయారు చేశారంటే అనుమానం రాకుండా ఉంటానని తయారు చేశారంట. సిగ్గు శరం ఆ పత్రిక రాసిన వాళ్ళకి ఉండాలి కదా సార్ కొద్దిగా రాసి. అదే పత్రిక చూడండి, విజయవాడ శ్రీకాళహస్తి ఆలయాలకు కల్తీనయ్యి ఒకటి సరిపాలి. అప్పుడు తిరుపతి మీద ఆరోపణలు విజయవాడ శ్రీకాళహస్తిని కూడా రాకొచ్చి 2024 జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తీదే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 లడ్డులు పంపింది. నాణ్యత గురించి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో దానికి నాణ్యమైన నెయ్యి వాడారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి 1,00,000 లడ్డు జంతువుల కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడారు కదా, పంపించారని. ఇప్పుడు మరి బహిరంగ క్షమాపణ చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి కదా. ఆయన ఎందుకు కోరతారండి? ఆయన సనాతని అంటే ఏం సార్ సనాతన అంటే? సార్ మీ పేరేంటి? ఈశ్వర్ గారు. ఈశ్వర్ అంటే ఏంది? హిందువే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగా సనాతన ధర్మాన్ని ఆచరించేవాడైతే బాప్టిజం ఎందుకు తీసుకున్నాడండి? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ హిందువుగా నారా బాబా దగ్గర మారాడా, లేదంటే డేరా బాబా దగ్గర మారాడా, లేదంటే బోలే బాబా దగ్గర మారాడా? ఎవరి దగ్గర మారాడా హిందువుగా? రెండోది వచ్చేటప్పటికి బీఫ్ తినమని, ఏ హిందువు అయినా బీఫ్ తినమని మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ మాట్లాడాడు బీఫ్ తినాలి అని చెప్పి. మూడో అంశం వచ్చేటప్పటికి మరి మీరు ఈశ్వరండి, మీ పిల్లలు కూడా హిందూ మత పేర్లే ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ గారు గొప్ప సనాతన ధర్మాన్ని పాటించేవాడైతే వాళ్ళ పిల్లల పేర్లు ఏంటండి? ఒకళ్ళ పేరు మార్క్ శంకర్ పవనం విచ్చు. ఇది ఏమన్నా తెలుగు హిందూ మత గ్రంథంలో ఏమన్నా పేరు ఉంటుందా? ఇది మార్క్ శంకర్ పవనం విచ్చు. ఇంకొకళ్ళ పేరు పొలీనా అంజనా పవనవా. ఇదేం పేర్లు మీరే చెప్పండి. వాళ్ళ పేర్లు ఎందుకు కాదండి, ఈయన సనాతని, తల్లి చెల్లి ఇవన్నీ రోజు మాట్లాడతారు కదా. మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాలి కదా. నేను ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయట్లా. మీరు సనాతన అయితే ముందు మీరు పిల్లల పేర్లు మార్చండి. పవనోవిచ్చు, ఇదేంటి ఇంకోటి ఏంటి పవనోవా, ఏ తెలుగు పేర్లు, లేదంటే దేనికి సంబంధించినటువంటి ఏ హిందూ మతానికి సంబంధించినటువంటి పేర్లు. రెండోది, మీరు మరి ఇప్పుడు ఇన్ని అపచారాలు జరుగుతుంటే మరి ఎందుకు మాట్లాడలే ఎక్కడ? రైట్.